దేవుడు లేని ధనం, దేవుడు లేని ఆస్తిపాస్తులు, దేవుడు లేనిటువంటిది ఏదైనా మనల్ని ఎంత మోసగిస్తాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ బైబిల్లో ఒక వ్యక్తిని గురించి యేసు ప్రభువారు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఒక అతనికి బాగా పంట పండింది, విస్తారమైన పంట పండింది. ఎందుకంటే ఆ సంవత్సరం మంచి వర్షాలు పడినాయి, ఆ సంవత్సరం మంచి మంచు కురిసింది, వాతావరణం అనుకూలంగా ఉంది, విస్తారమైనటువంటి పంట పండింది. పాత కొట్లు తీసేసి కొత్త కొట్లు కూడా కట్టాడు అతడు. మొత్తం మీద ఆ కొట్ల నిండా ధాన్యము నింపాడు. ఆ సంతోషంతో అతను ఇలాగే ఒక టేబుల్ వేసుకొని ఆ టేబుల్ మీద మంచి మంచి భోజన పదార్థాలని పెట్టుకొని మటను, చికెను, చేపలు, రొయ్యలు, పీతలు, రకరకాలైనటువంటి వంటకాలన్నీ పెట్టుకొని దానితో పాటు మద్యం, మందు పెట్టుకొని శుభ్రంగా తింటూ త్రాగుతూ ఎంజాయ్ చేస్తే పర్వాలా. ఎందుకంటే ధనవంతుడు కనుక తిను, తప్పేముంది, త్రాగిన పొరులే పోనీలే, తాగితే చచ్చాడు తాగని. అయితే అదే టైంలో తన ప్రాణంతో ఏం చెప్పుకుంటాడంటే, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపోయే సంపద నీకు సమకూడింది, నువ్వు తినొచ్చు, తిను, త్రాగు, సుఖించు అన్నాడు. ఇది దేవుడికి నచ్చల. పంట ఇచ్చింది దేవుడు, ఆకాశమునందున్న దేవుడు, సమృద్ధినిచ్చింది దేవుడు, తినడానికి ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, సమస్తం ఇచ్చింది దేవుడు. కానీ ఇతని గురించి దేవుడు, అతనికి ఒక స్వరం వినపడుతుంది, వెర్రివాడా వెర్రివాడా అన్నాడు. అంత గొప్ప ధనవంతుడిని ఎర్రివాడా అని పిలిచే దమ్మి ఎవడుకుంటుంది? ఒకసారి పైకి చూస్తే చుట్టుపక్కల ఎవరు లేరు, పైకి చూశాడు, దేవుడు అనే సంగతి అర్థమైంది. అప్పుడు దేవుడు అతను ఒక ప్రశ్నించాడు, ఈ రాత్రి నీ ప్రాణము పోతే నీ కలిగిందంతా ఎవనదైద్ది అన్నాడు. ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు అది మూలము కాదని యేసు ప్రభు చెప్పాడు. జాగ్రత్తగా ఒకని కలిమి బాగా విస్తరించింది, దాని మూలాన వాడు బ్రతుకుతాడా? వాని జీవమునకు అది మూలమా అంటే కాదు అన్నాడు. ఒకని కలిమి విస్తరించటం వలన వాని జీవమునకు అది మూలము కాదు అన్నాడు. మరి ఎందుకు వీడి మీద దేవుడు కోపడ్డాడు అంటే, ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చిన దేవుడిని గనపరచలేదు, పంట సంపాదన ఇచ్చినటువంటి దేవుడిని గనపరచలేదు, తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు, తన ప్రాణాన్ని సుఖించేటట్లు తిను, త్రాగు, సుఖించు అంటున్నాడు. ఆ రాత్రి చనిపోయాడు అతడు. ఇదంతా విడిచిపెట్టి ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా సందేహం లేదు, నరకానికి వెళ్ళుంటాడు. ఎందుకంటే అంతకుముందు ఒక ధనవంతుడు వెళ్ళాడుగా నరకానికి. మరి ఇతను మాత్రం ఎందుకు వెళ్ళడు? మనం చదువుకుంటున్నాం కదా. దయచేసి గమనించండి. ఇప్పుడు నీవు అసలైన వాడిని విడిచిపెట్టి, ఒక క్రైస్తవుడు అసలైన దేవుణ్ణి విడిచిపెట్టి భూ సంబంధమైన వాటి యందు నీవు మొదటి స్థానం ఇస్తే, భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సిగ్గుపడిపోతాం.